హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ ఆంధ్ర కోడలు. మేము ఈరోజు పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చినాము. ఇదైతే ఒక దారి. మేము డిసేబుల్డ్ పర్సన్తో వెళ్తున్నాం కాబట్టి మేము ఈ దారిలో ఎంటర్ అవుతున్నాము. ఇంకా సెకండ్ దారి అయితే మెయిన్ ఎంట్రీ. మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక మెయిన్ ఎంట్రీకి వెళ్ళాము. ఇక్కడ మెయిన్ ఎంట్రీలో అయితే షాపులు ఉంటాయి, పద్మనాభ స్వామి టెంపుల్ రిలేటెడ్ షాపులు ఉంటాయి. అక్కడైతే చీరలు అంటే కామన్ చీరలు అంటే నేరియల్ శారీస్ అంటే కేరళ శారీస్ అంటారు, అవి కామన్గా ఉంటాయి. ఖచ్చితంగా కొంచెం అఫర్ట్గా ఒరిజినల్గా మనకు దొరుకుతాయి అనమాట. సో ఆ చీరలు తీసుకున్నాము. ఇది నాకు చీర చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ నాతో వచ్చి నాకు చీర కొనిచ్చేది. అందుకే నాకు అది చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ అట్లా షార్ట్ లాగా తీస్తాము, మెమరీగా తీసుకున్నాము. నేనైతే అక్కడ కొంచెం భయపడిన, మా ఆయన ఇట్లా వీల్ చైర్లో ఉంటాడు కదా, ఎట్లా దర్శనం అవుతుంది, కానీ బాగా స్పెషల్గానే దర్శనం అయింది. దర్శనం అయితే మంచిగానే జరిగింది, చాలా హ్యాపీ అయ్యిండు మా ఆయన అయితే. ఇంకా పక్కనైతే పాండ్ అనేది చూసి చల్లగా వచ్చేసి. హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ ఆంధ్ర కోడలు. మేము ఈరోజు పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చినాము. ఇదైతే ఒక దారి. మేము డిసేబుల్డ్ పర్సన్తో వెళ్తున్నాం కాబట్టి మేము ఈ దారిలో ఎంటర్ అవుతున్నాము. ఇంకా సెకండ్ దారి అయితే మెయిన్ ఎంట్రీ. మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక మెయిన్ ఎంట్రీకి వెళ్ళాము. ఇక్కడ మెయిన్ ఎంట్రీలో అయితే షాపులు ఉంటాయి, పద్మనాభ స్వామి టెంపుల్ రిలేటెడ్ షాపులు ఉంటాయి. అక్కడైతే చీరలు అంటే కామన్ చీరలు అంటే నేరియల్ శారీస్ అంటే కేరళ శారీస్ అంటారు, అవి కామన్గా ఉంటాయి. ఖచ్చితంగా కొంచెం అఫర్ట్గా ఒరిజినల్గా మనకు దొరుకుతాయి అనమాట. సో ఆ చీరలు తీసుకున్నాము. ఇది నాకు చీర చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ నాతో వచ్చి నాకు చీర కొనిచ్చేది. అందుకే నాకు అది చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ అట్లా షార్ట్ లాగా తీస్తాము, మెమరీగా తీసుకున్నాము. నేనైతే అక్కడ కొంచెం భయపడిన, మా ఆయన ఇట్లా వీల్ చైర్లో ఉంటాడు కదా, ఎట్లా దర్శనం అవుతుంది, కానీ బాగా స్పెషల్గానే దర్శనం అయింది. దర్శనం అయితే మంచిగానే జరిగింది, చాలా హ్యాపీ అయ్యిండు మా ఆయన అయితే. ఇంకా పక్కనైతే పాండ్ అనేది చూసి చల్లగా వచ్చేసి.